నా ముందు ఇంతమంది ఉంటారని, వింటారని, వినగలిగే అవకాశం నాకు కూడా ఉంటుందని, వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ ఇక్కడికి రావడం, నేను కొన్ని చర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నాను. పుస్తకం రాసినానని నేను అనుకోవట్లేదు. పుస్తకం నిజంగా ఇంకా చాలా వలసిన పాయింట్స్ ఉన్నాయని వీళ్ళందరి ఉపన్యాసాలు విన్న తర్వాత అర్థమైంది. మళ్ళీ అర్థమైంది. ఎందుకంటే నేను ఈ రకమైన పుస్తకాన్ని రాయడానికి మన విశ్వేశ్వరరావు గారు ఇద్దరిని కష్టపెట్టాను. ఒకటి విశ్వేశ్వరరావు గారిని, ఇంకొకటి మా శ్రీమతి కళ్యాణి. ఎందుకంటే రాయడము, అందులో తప్పు పట్టుకోవడం, ఆ తప్పు అయింది అని తెలుసుకోవడం, తెలియకపోతే మళ్ళీ కరెక్ట్ వర్డ్ ఏది అని వెతుక్కోవడం, కళ్యాణ్ సహాయం చేయడం, మళ్ళీ ఆయన పాపం కంపోజ్ చేయించడం, మళ్ళీ కంపోజ్ చేశాడు. ఒక 5-6 పాపం మా ఏమంటారు రాసే టైప్ చేసే మిత్రులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే కారణం దానికి ఏంటంటే నా అనారోగ్యం మాత్రమే కాదు, ఈ సబ్జెక్ట్ అనేది మారిపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి మొదట అని నేను అనిపిస్తున్నాను. కనుకనే ఈ పుస్తకం ఇక్కడ ముగియదు. ఇప్పుడు ఈ పుస్తకం కనుక 2nd ఎడిషన్ మళ్ళీ పబ్లిష్ చేస్తే ఎవరైనా చదివితే, వింటే, కొనుక్కుంటే, అప్పుడు నేను ఇంకో పుస్తకం దీంట్లోనే మళ్ళీ మారడానికి అనేక అంశాలు ఉంటాయని ఇవాళ ఈ స్పీచ్లో మరోసారి అర్థమైంది. ఇంకా నేర్చుకుంటూనే ఉంటానని చెప్పుకుంటున్నాను. ఇంకేం నేను మాట్లాడాలో నాకు తెలియదు. కొన్ని రాసుకున్నాను ఇక్కడ, కానీ రాయాల్సిన అవసరమే లేదు. అన్ని విషయాలు చాలా గొప్పగా, నాకు చాలా హాయిగా ఉంది. ఏమిటంటే అన్ని జరిగేది చెప్పాల్సింది చెప్పేసినారు కనుక నేను చెప్పాల్సింది ఏం లేదు అనే అధికారం నాకు వచ్చేసింది నాళ్ళకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకు నా గొడవ, అందుకే ఎవరిని వదిలేసి వారన్న పాయింట్స్ని నేను మళ్ళీ పికప్ చేసుకుంటాను, దాన్ని కరెక్ట్ చేసుకుంటాను, ఇంప్రూవ్ చేస్తాను. తర్వాత అవసరమైతే సెకండ్ ఎడిషన్ తీసుకుంటాను. దీని గురించి చర్చ నడిపిస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. అయితే ఎందుకు మొదలైందో ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఈ రిపబ్లిక్ డే మొదలైన ముందు 2-3 వ్యాసాలు రాద్దాము అని అనిపించింది. ఒక వ్యాసం రాద్దామని అనుకున్నాను. అది కాక పెరిగి 4 వ్యాసాలు 5 వ్యాసాలు అయింది. కానీ 5 వ్యాసాలు ఎవరు వేసుకుంటారు, ఎవరు వేసుకోరు. కనుక ఒక ఐడియా ఏమి వచ్చిందంటే నాకు ఆ 5 పత్రికలకి పంపిద్దాం, అట్లా డివైడ్ చేద్దాం, దాన్ని టాపిక్ డివైడ్ చేద్దాము. దేనికది సీరియస్గా వరుసగా రాకుండా, సీరియల్గా కాకుండా సీరియస్గా కొన్ని 4-5 అంశాలు డిస్కస్ చేసి పెట్టేద్దామని అనుకున్నాను కదా. అట్లనే వచ్చింది. అయితే ఈ 5 వచ్చేసినాయి. 5 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. పబ్లిష్ అయ్యాక మన విశ్వేశ్వరరావు గారు పట్టుకుని ఇది 5 కంపోజ్ కూడా చేసేసాను, ప్రింట్ చేసేసా అంతే. దాని ముందు కవర్ వేయి, కింద కవర్ వేయి, ప్రింట్ చేసేయి అంతే అని చెప్పించాడు. అది ఎప్పటికీ 30 పేజీలు 40 పేజీలు అయింది. అంటే నాకేమో అది సరిపోదు. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ ఈ 5 ఆర్టికల్స్లో చెప్పడం సాధ్యం కాదు నాకు అని అనుకుని సరే నేను ఒక 4-5 వాక్యాలు దీనికి యాడ్ చేస్తాను. ఆ 4-5 వ్యాఖ్యలు 200 పేజీగా వచ్చింది. ఈ 200 పేజీకి నన్ను మీరందరూ క్షమించాలంటే ఇట్లా వస్తూ ఇందులో ఇంతకుముందు జస్టిస్ గారు అన్నారు, అదేదో మిస్ అయింది అన్నారు. అవునవును అనుకున్నా, మిస్ అయిందా లేదా కూడా తెలియదు ఇంకా నాకు. ఎవరైనా చెప్తే తప్ప తెలుస్తుంది మిస్ అయిందనే విషయం. కాబట్టి ఇవన్నీ ఇంకా నేను తెలుసుకొని మళ్ళీ రాసుకునే శక్తిని, తెలుసుకున్న విషయాలు మళ్ళీ రిటైన్ చేసుకునే అవకాశం నాకు చాలామంది నాకు ఇచ్చారు. చాలామంది నాకు నా బంధువులు, మిత్రులు
మంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉండవలసిన వాళ్ళకన్నా అక్కడ ఉండవలసిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరి లిస్ట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు అందుకే నేను రాయలేను. ఇది రాసింది నేను మళ్ళీ చదవలేదు. నేను ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది నాకు కనుక కొన్ని పేర్లు కూడా ఇప్పుడు నాకు ఇది ఏమంటాయంటే పేర్లు రావు, పేర్లు చెప్పడం కొంచెం కష్టంగా ఉంది ఇంకా. కనుక పేర్లు లేకుండా మిగతా విషయాలు మా వాళ్ళ మిత్రులు ఇట్లా అనుకుంటూ నడిపిస్తున్నారు కాబట్టి నన్ను అందుకు క్షమించండి. నాకు ఈ ధైర్యం ఇప్పించినందుకు పెద్దలందరికీ. ఇంత ఒక మిత్రుడు ఉన్నాడు, నరేష్ నరేష్ గుర్తుపెట్టుకున్నాను ఈ పేరు, ఎందుకు చెప్పాలి కదా, ఎందుకంటే చాలా చాలా తప్పులు నా దాంట్లో చాలా తప్పులు బయటకు వస్తాయి అని అనుకున్న తర్వాత చివరికి బుక్ రెడీ అయిపోయింది. ఈ ఫస్ట్ పేజీలో రాసే దాంట్లో అంటే పీఠికలో ఏదో కొన్ని తప్పులు రెండు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంకో రకంగా రాస్తే బాగుంటుంది అని ఆయన చెప్తుంటే అవును నిజమే నరేష్ కరెక్ట్ చెప్తున్నాడు అనుకుని మళ్ళీ మార్చుకున్నా. కానీ ఏంటని ఇట్లా మార్చలేను కనుక ఏదో ఒకటి కంక్లూడ్ చేస్తాను. కానీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ప్రయత్నం కొనసాగుతున్నదని చెప్పడానికి, ఆ ప్రయత్నం కొనసాగించే శక్తి నాకు ఇచ్చినందుకు మీ అందరూ మిత్రులకి నేను థ్యాంక్స్ చెప్తూ, డాక్టర్ గారు ఉన్నారు బ్రహ్మాండమైన డాక్టర్ ఇక్కడ, ప్రసాదరావు గారు, అయ్యా నమస్కారం. ఇక్కడికి వచ్చి మా వైద్యం మా ఏమిటి దాన్ని హృదయాన్ని నేను ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చారు, నమస్కారం. అటువంటి వాళ్ళందరికీ నేను ఏమని చెప్పాను, నా మిత్రుడు కొలీగ్ ఇవాళ వైస్ ఛాన్సలర్ ఆయన, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈజ్ బిఫోర్ మీ. ఇంకా మంచి మిత్రులు నా మిత్రులందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, వారందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే సార్ ఇప్పుడు ఉన్నారు, ఏమన్నారు, గురుగారు ఎలా ఉన్నారు, జస్టిస్ గారు ఎలా ఉన్నారు, ఏమన్నారంటే తల్లులు కూడా దాంట్లో గొప్ప పాత్ర వహించారు ఈ రాజ్యాంగ నిర్మాణంలో అన్నట్టు. కళ్యాణిని కూడా అనకూడదు, కళ్యాణిని ముఖ్యంగా కళ్యాణ్ని నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎన్నో నేను మిస్ అయి ఉంటాను థ్యాంక్స్ చెప్పడంలో. కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డిడ్ నాట్ థ్యాంక్ యూ, మోస్ట్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.